అస్తిత్వ పోరాటం అని తెలుసుకుందనమాట. సూర్యుడి వేడికి సముద్ర నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడుతుంది. ఆ ఆవిరి కణాల నిజస్వరూపమే సముద్రం. అవి తమ అమూల్య స్థానమైన సముద్రాన్ని చేరుకోవడానికి నిరంతరం తప్పిస్తుంటాయి అన్నమాట. అందుకే మేఘాలు చంచలంగా ఉంటాయి. తమ స్వస్థలమైన సముద్రాన్ని చేరేంత వరకు అవి గమ్యం లేకుండా తిరుగుతూనే ఉంటాయి. స్వరంతయామి నుంచి స్థానభ్రంశం పొందిన ప్రతి ప్రాణి సచ్చిదానందం కోసం తమ సాధస్థితిని చేరుకోవాలనే తీవ్ర వాంఛ ఉంటుంది. కానీ జననానికి మరణానికి మధ్య కాలంలో మారే ప్రాణికి లేని అస్తిత్వం తపన ఒక మనిషికి మాత్రమే ఉంది. మనిషి లౌకిక విషయాల్లో ఆనందం కోసం అన్వేషిస్తున్నాడు. నిరంతరం పరిగెత్తుతూ పోరాడుతూనే ఉన్నాడు. సత్ఫలితాలు ఎదురైతేనే తమ ప్రతిభ అని, దుష్ఫలిత కలిగితే దైవం దయలేదని చెప్పుకుంటున్నాడు. మనిషి ఎప్పుడూ వాంఛలతోనే జీవిస్తాడు. వాటిలో ముఖ్యమైనది నాశనం లేని జీవితం, దుఃఖం లేని ఆనందం. మానవాతీతులుగా ఈ కోరికలు ఉండవు. నేను అనే అహము అదుపు చేయగల ఈ కోరికల మూలస్థానం మనిషి సమస్యల్లోకెల్లా ప్రధానమైనది అస్తిత్వ పోరాటం. ఇందులో నేను నాది అనే అహం ముఖ్య పాత్ర పోషిస్తుంది. గుర్తింపు పాకులాడే దాని సహజ లక్షణం అన్నమాట. గుర్తింపు పాకులాటే దాని సహజ లక్షణం అన్నమాట. అహానికి నేను నాది అనే అహం ముఖ్య పాత్ర వస్తుంది. దీనికి గుర్తింపు పాకులాట దీని సహజ లక్షణం. అహంకారం సహజ ధర్మాలకు అధిగమించినప్పుడు నేను నాది నాకే తెలుసు అన్న అజ్ఞానం మాటల్లోనూ చేతల్లోనూ గోచరిస్తుందన్నమాట. శరీరంలో అన్ని భాగాలు తమ పని తాము చేసుకోకపోతే తప్ప నేను అనే భావం వ్యక్తం చేయనట్లే ఆశ్రయిస్తున్న శరీరం ఏనాడు నేను అనదు. ఎవరు నిద్రపోతున్నప్పుడు నేను అనలేరు కదా. ఒకసారి మెలకు రాగానే నేను నిద్రలేస్తుంది. అందుకే రమణ మహర్షి నేను ఎప్పుడు లేస్తుందో తెలుసుకోమన్నాడు. నేను అన్నది ఎప్పుడు నిద్ర లేస్తుందో తెలుసుకోమన్నాడు రమణ మహర్షి. ఒకసారి అంతరంగంలోని అహపు స్వరూపం మనకు అర్థమైనప్పుడు అది క్రమంగా బలహీనపడుతుంది. అహానికి ఆజ్యం పోసి అరిషడ్ వర్గాలు అదుపులోకి వస్తాయి. జీవితం వివరించగలిగినవి కానీ ఒక అద్భుతమైన శక్తి నిరంతరం పారే నీటి ప్రవాహం. అహం ఆ ప్రవాహం మీద లేచే నీటి బుడగ మాత్రమే. మానవుడు పొందే అనుభవాలన్నీ అస్తిత్వపు సంకుచిత మార్గాల ద్వారా ప్రాప్తం అవుతాయి. వ్యక్తిత్వము, వైరుధ్యము, ఎంపిక, భయము ఇవన్నీ ఉండే అస్తిత్వపు ఆరాటాలు తగ్గనంత వరకు ఈ 4 పరిమితుల్ని మనిషి దాటలేడు అంటాడు మేధావులు. నీటి బుడగకి తాను క్షణ బొంగురమని తెలియకపోయినా అనంతవాయుని క్షణాల్లోనే తనలో బంధించి తనకు రూపాన్ని ఏర్పరచుకుంటుంది. నీటి బుడగ తాను క్షణ బొంగురమని తెలియకపోయినా అనంతవాయులను క్షణకాలమైన తనలో బంధించి తనకు రూపాన్ని ఏర్పరచుకుంటుంది. కానీ మనిషికి తాను క్షణభంగురమని తెలిసి కూడా అస్తిత్వ పాకులట అహాన్ని వేడటం లేదు. నేను అనే అహాన్ని వదిలినప్పుడే అస్తిత్వ పోరాటం సద్దుమణుగుతుంది. సర్వాంతరం కలిసిపోవాలనే ఆధ్యాత్మిక చింత కలిగినప్పుడే సచ్చిదానంద జీవనం సాధ్యమవుతుంది. అందుకని అస్తిత్వం మనం పోరాడాలి. సూర్యుడి వేడికి సముద్ర నీరు ఆవిరిగా ఎలా మారి మేఘాలుగా ఏర్పడుతుందో ఆ ఆవిరి కణాలు నిజస్వరూపం సముద్రమే. అవి తమ మూలస్థానం సముద్రం చేరుకోవడానికి నిరంతరం తప్పిస్తాయి. అలాగే మనం కూడాను దేవుని చేరుకోవడానికి నిరంతరం తప్పించాలి. అస్తిత్వ పోరాటంపై పోరాడాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.